నీలో ఉన్న సాత్వికం, నీలో ఉన్న గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నీకంటే పెద్దవాడు అన్నప్పుడు నువ్వు మౌనంగానే ఉంటావు, కానీ నీకంటే చిన్నవాడు కూడా నిన్ను అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండగలుగుతున్నావు అంటే అది సాత్వికం. అంటే యేసుప్రభుల వారు ఎవరైనా సృష్టికర్త. పిలాతు ముందు నిలబడ్డాడు, నువ్వు రాజువా అన్నాడు. అవును నేను రాజునే అన్నాడు. పేతురు కత్తి తీసినప్పుడు యేసుప్రభు చెప్తాడు, ఏంటి పేతురు నువ్వు కత్తి పట్టుకుని పక్కన పెట్టు, ఈ సమయంలో నేను గాని ఒక్క మాట తండ్రికి చెబితే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యం దిగిపోతుంది. రోమా సైన్యం అంతా కూడా ఇక్కడికి వచ్చినా కానీ నన్ను పట్టుకోలేదు. రోమా సైన్యం అంతా కదిలినా, అంత చేయగలిగిన అంతగా ఉండి కూడా ప్రభు మౌనంగా ఉన్నాడు అంటే అది తగ్గింపు అంటారు తప్ప, నీకంటే బలవంతుడు ఒక మాట అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే అది నీ గొప్పతనం కాదు. నాకంటే పైన వాళ్ళు అన్నారు అనుకోండి, సైలెంట్గా ఉన్నాను అనుకోండి, అది పెద్ద విషయం కాదు. నాకంటే కింద ఉన్నవాడుకు నన్ను అన్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, అదండి గొప్పోడు అంటే. మీరు ఎంత ముందుకు చెప్పండి నాకు, మీతో సమానమైన వాళ్ళు అన్న పడరు, పైన ఉన్న వాళ్ళు అన్నా కొంతమంది పడరు, కింద ఉన్న వాళ్ళు అంటే మాత్రం ఒంటికాల మీద లేస్తారు అంతే. ఇంకా